స్టార్టింగ్ మీరు చేసిన వెంచర్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, అంటే ఎన్ని అపార్ట్మెంట్స్ కట్టారు, అప్పట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉండేది, సేల్స్ ఎలా జరిగేవి, సేల్ ప్రైస్ ఎంత ఉండేది సార్? మేము 94లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వాసవి నగర్, డైమండ్ పాయింట్, ఏపీ టెక్స్ట్ బుక్ కాలనీ, వెస్ట్ మాడపల్లి ఆ సరౌండింగ్స్లో కంటోన్మెంట్ ఏరియాలో దాదాపు నేను ఒక 15-16 బిల్డింగ్లు కట్టామండి. అన్ని చిన్న వెంచర్లు 10 అపార్ట్మెంట్లు, 15 అపార్ట్మెంట్లు, 12 అపార్ట్మెంట్లు ఆ విధంగా కట్టుకుంటూ పోతున్నామండి. అప్పుడు మాకు కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చి ఒక 300 రూపాయలు ఉండేదండి. ఒక 100-150 మాకు ల్యాండ్ కాస్ట్ పడేది. 600, 550 అట్లా రకరకాల అమ్ముకుంటూ కూర్చున్న వాళ్ళము. స్క్వేర్ ఫీట్కు 100-150 రూపాయలు మిగిలేదండి ఆ రోజుల్లో. ఆ విధంగా మేము చాలా బిల్డింగ్ కంప్లీట్ చేశామండి కంటోన్మెంట్లో. చాలా బిల్డింగ్ తర్వాత రాజశేఖర్ గారి ఇన్స్పిరేషన్ నుంచి 2006లో ఇక్కడ మన పెద్ద బిల్డింగ్స్, ఆకాశ ఆర్మాలు, హైరేజ్ బిల్డింగ్స్, విల్లాస్, అన్ని ప్రాజెక్టులు, ఐటీ బిల్డింగ్స్, ఆఫీస్ స్పేసెస్, రీటైల్స్ అన్ని రంగాల్లో మనం సెటిల్ చేసుకుంటూ ఈ రోజు మనం సిటీలో మంచి పొజిషన్లోకి వచ్చామండి. ఓకే,